హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ మొత్తం వినిపిస్తున్న ఒక పేరు ఐబొమ్మ రవి. ఇతన్ని ఒకవైపు సినిమా పరిశ్రమ మొత్తం ఒక దొంగలాగా చూస్తూ ఉంటే, ఒక క్రిమినల్లా చూస్తూ ఉంటే, ఇంకోవైపు మాత్రం చాలామంది ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో అతన్ని కూడా ఒక రాబిన్హుడ్ లాగా, ఒక దేవుడిలా చూస్తున్నారని అనుకోవచ్చు. సో ఇప్పుడు జరుగుతున్న పరిణామంలో ఈ ఐబొమ్మ రవి దొంగ లేకపోతే రాబిన్హుడా, ఈ వీడియోలో చూద్దాం. రవి, సో ఈ పేరు ఇప్పుడు అందరికీ పరిచయం అవసరం లేనటువంటి పేరు. ఏవైతే పెద్ద సినిమాలు వస్తాయో అవి కనీసం ఎండ్ కార్డు కూడా రాకముందే హెచ్డి ప్రింట్స్ అన్నీ కూడా ఐబొమ్మ లేదా బప్పం సైట్స్లో అవైలబుల్గా ఉండేవి. జనాలు చాలామంది ఆ సినిమాలే చూస్తూ ఉండేవాళ్ళు. ఐబొమ్మ గురించి చాలా మీమ్స్ వచ్చేవి. చాలా థ్యాంక్ఫుల్గా ఉంటూనే ఆడియన్స్ ప్రేక్షకులు ఎన్నో కామెంట్స్ మీమ్స్ చేసేవాళ్ళు. అయితే ఈ సినిమా పైరసీ ఐబొమ్మ గురించి సమస్య ఎప్పుడు పెద్దదైందంటే, ఎప్పుడైతే టాలీవుడ్లో ఉన్న పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ అందరూ కూడా తమ సినిమాలు రిలీజ్ అయిన రోజే ఐబొమ్మ సైట్లో రిలీజ్ అవుతూ ఉన్నాయి. దానివల్ల చాలామంది ప్రేక్షకులు థియేటర్కి రావట్లేదు. కోట్లు ఖర్చు పెట్టి తాము తీస్తున్నటువంటి సినిమాలకు ఎటువంటి ఫలితం లేకుండా పోతుంది. దానికి కారణం సినిమా పైరసీ అని చెప్పడం వల్ల కొంత ఇది ఒక 1 year నుంచి చాలా సీరియస్ ఇష్యూ అయింది. మొత్తానికి రవి హైదరాబాద్ రావడం, పోలీసులు పట్టుకోవడం ఈ November 15న జరిగింది. అయితే ఎవరైనా ఒక క్రిమినల్ని పట్టుకున్నప్పుడు జనాలు అందరూ కూడా హర్షిస్తారు, అతనికి అది కావాల్సిందే అంటారు. కానీ ఐబొమ్మ రవి విషయంలో మాత్రం ఇది తిరగబడింది. చాలామంది ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అతన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, అతను మాకు మంచే చేశాడు, అతని వల్లే మేము అంత కంటెంట్ చూడగలిగాము, దాని బదులు సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తే ఎవరూ కూడా పైరసీ వైపు పోరు, ఇటువంటి పాజిటివ్ కమెంట్స్ వస్తూ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే చాలామంది రవినే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అతన్ని అరెస్ట్ చేసినా సరే ఒక క్రిమినల్గా చూసేటువంటి ఆ దృష్టి కూడా కొంత తగ్గుతూ ఉంది. సో దీని వెనక కారణాలన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. ఐబొమ్మ రవి ఒక ఇటువంటి సినిమా రేట్స్కో లేకపోతే ఇటువంటి సమస్యకో ఎఫెక్ట్ అయ్యి అతను ఈ మార్గం ఎంచుకున్నాడా, లేకపోతే డబ్బు మీద ఉన్నటువంటి కాంక్షతో ఇటువంటి పని చేశాడంటే ఖచ్చితంగా అతను డబ్బు కోసం ఈ పని చేశాడు తప్ప ఏదో సినిమా కంటెంట్ ఎక్కువ టికెట్స్ రేట్లు పెరిగాయనో, ఏదో మార్పు తెద్దామోనో, సినిమా ఇండస్ట్రీలో ఒక సంస్కరణ తీసుకొద్దామో అన్నటువంటి ఇంటెన్షన్తో అతను చేయలేదు. పుట్టింది విశాఖపట్నంలో, MBA ముంబైలో చదువుకున్నాడు. అయితే పుట్టింది కొంత మధ్యతరగతి కుటుంబ వాతావరణం ఉండడం, వివాహం అయిన తర్వాత కొంత భార్య అతని నుంచి డబ్బు సంపాదన లేకపోవడం వల్ల కొన్ని అవహేళనలు ఎదుర్కోవడం, ఇటువంటి ఎన్నో కారణాల వల్ల డబ్బు సంపాదించడం మీద అతనికి పెరిగినటువంటి కోరిక అతన్ని ఒక వెబ్ డిజైనర్ నుంచి ఈ డార్క్ వరల్డ్ వైపు నడిపించింది. ఇంకా చెప్పాలంటే ఒక పైరసీ సిండికేట్ని అతను నడిపించాడు. ఈ పైరసీ చేస్తున్న క్రమంలో అతను ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీ అతన్ని ట్రాక్ చేయడానికి ప్రయత్నించిందో వెంటనే కరేబియా దీవులకి పారిపోయాడు. అక్కడ 80 లక్షలు పెట్టి సిటిజన్షిప్ కొనుక్కున్నాడు. ఎన్నో కోట్లయితే దీని మీద సంపాదించాడు. అయితే పైరసీతో పాటు అతను చేసినటువంటి ఇంకా సీరియస్ నేరాలు ఏంటంటే, ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళ డేటా అంతా కూడా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి అమ్మివేయడం, అలాగే సైబర్ క్రైమ్స్తో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళకి అమ్మడం. వీటితో పాటు ఎవరైతే యూజర్స్ ఉంటారో వాళ్ళందరికీ బెట్టింగ్ మీద పెద్ద ఆసక్తి ఉండకపోవచ్చు, కానీ ఎప్పుడైతే అక్కడ బెట్టింగ్ని ప్రాంప్ట్ చేసేటువంటి లింక్స్ ఉంటాయో అవి తెలియకుండానే వాళ్ళలో ఉన్నటువంటి బెట్టింగ్ ఆడాలి, ఆన్లైన్ బెట్టింగ్ చేయాలి అనేటువంటి ఒక డిజైన్ని క్రియేట్ చేయడం వల్ల ఎంతోమంది ఆన్లైన్ బెట్టింగ్ కూడా చేయడము, ఇవన్నీ కూడా అతను చేసిన పైరసీ కన్నా కూడా సీరియస్ క్రైమ్స్గా ఇప్పుడు పోలీసులు పరిగణిస్తూ ఉన్నారు. అయితే ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం వల్ల ఇంతటితో పైరసీ ఆగిపోయిందా అంటే ఆగిపోయిందని చెప్పలేము. ఎవరైతే దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారో ఆ అధికారులు చెప్పిన సమాచారం ప్రకారమే దీంతో పాటు దాదాపుగా 20 డార్క్ వెబ్సైట్స్ కేవలం పైరసీ కోసమే పనిచేస్తూ ఉన్నాయని చెప్పారు. ఇంకా చెప్పాలంటే రవి ఎంత తెలివిగా చేస్తాడంటే, యూజువల్గా ఇటువంటి ఎవరైతే పైరసీ చేస్తారో వాళ్ళు థియేటర్కి వెళ్తారు, వాళ్ళు రికార్డ్ చేసే స్థాయి వేరే ఉంది, ఇదంతా ఒక ఎత్తు. అయితే డైరెక్ట్గా ఏవైతే మూవీస్ స్ట్రీమ్ అవుతూ ఉంటాయి థియేటర్లో, డైరెక్ట్గా ఆ సర్వర్స్ని హ్యాక్ చేసి తను డైరెక్ట్గా అవన్నీ కూడా పైరసీ దాంట్లో అప్లోడ్ చేసేవాడు. ఇంకా చెప్పాలంటే మన దేశంలో ఎక్కడున్నా సరే పట్టుబడతాడు కాబట్టి కరేబియా దీవుల్లో సర్వర్స్ని పెట్టి అక్కడి నుంచి హ్యాక్ చేసి అక్కడి నుంచి ఇవన్నీ కూడా తన పైరసీ సైట్ ఐబొమ్మలో అప్లోడ్ చేసేవాడు. సో ఇదంతా జరిగింది. మొత్తానికి అతను హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని ప్రాపర్టీస్ అమ్మడానికి వచ్చాడు. అది కూడా ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చేది కాదు. అయితే రవితో కలిసి పనిచేస్తున్నటువంటి ఒక 4 హ్యాకర్స్ని ఎప్పుడైతే పోలీసులు పట్టుకున్నారో వారి ఫోన్లో ఉన్నటువంటి డేటా ద్వారా, వాట్సాప్ ట్రేసింగ్ ద్వారా మొత్తానికి ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు. సో ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత ఐబొమ్మ సైట్ అయితే మూతపడింది. కాకపోతే ఈ రోజు మళ్ళీ ఐబొమ్మ 1 పేరుతో ఇంకొక సైట్ వచ్చింది అన్న న్యూస్ అయితే సర్క్యులేట్ అయింది, కానీ అదైతే ఓపెన్ కావడం లేదు. ఏదేమైనప్పటికీ దీంతో పైరసీ సమస్య అయితే పూర్తిగా తీరిపోయినట్టు కాదు, పరిష్కారం వచ్చినట్లు కాదు. ఎందుకంటే అతను అనుకోకుండా హైదరాబాద్ రావడము, కొంత కలిసి రావడం వల్ల పట్టుబడ్డాడు. ఇంకా ఎవరైనా పైరసీ చేయాలన్న మూవీ రూల్స్ కావచ్చు, ఇంకా చాలా పైరసీ సైట్స్ అయితే అవైలబుల్గానే ఉన్నాయి ప్రేక్షకులకి. ఇంకా చెప్పాలంటే పోలీసులు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఇటువంటి డార్క్ సైట్స్ దాదాపు 50 ఉన్నాయని.
సో ఇదొక తాత్కాలికమైన పరిష్కారమే తప్ప కంప్లీట్గా పైరసీకి ఒక పరిష్కారం వచ్చిందని అయితే అనుకోలేము. ఈ రోజుకి కూడా మీరు మూవీ రూల్స్ లాంటి సైట్స్కి వెళ్ళి చెక్ చేస్తే మొన్న రిలీజ్ అయిన ఈ వారంలో రిలీజ్ అయిన సంతాన ప్రాప్తి రస్తు, కాంతా, ఆల్మోస్ట్ ఆల్ గర్ల్ ఫ్రెండ్ ప్రతి సినిమా కూడా పైరసీ సైట్లో అప్లోడ్ అయి ఉంది. మేబీ ఒక ఫేస్ రవిని అరెస్ట్ చేసి ఉండొచ్చు, కానీ ఇంకా పైరసీ అయితే ఆగలేదు. సో ఈ క్రమంలో ప్రజల నుంచి కూడా అంత విపరీతమైనటువంటి వ్యతిరేకత లేదు. పెరిగిన టికెట్ రేట్లను గురించి కూడా ఎంతో వ్యతిరేకత ప్రజల్లో ఉంది, ప్రేక్షకుల్లో ఉంది. ఈ అసలైనటువంటి సమస్యను సినిమా ఇండస్ట్రీ పట్టించుకోవట్లేదు. వాళ్ళ మొత్తం ఫోకస్ పైరసీ ఎండ్ చేస్తే ప్రేక్షకులు థియేటర్ వైపు వస్తారని ఉంది తప్ప, ఓటీటీలు కూడా ఉన్న క్రమంలో టికెట్ రేట్లు ఇట్లాగే ఉంటే వాళ్ళు పైరసీ సైట్లు లేకపోయినా రాకపోవచ్చు అన్న దృష్టిలో అయితే ఆలోచన చేయడం లేదు. ఏదేమైనప్పటికీ ఐబొమ్మ రవిని మాత్రం ప్రేక్షకులు ఇంకా విలన్ లాగా, క్రిమినల్గా చూడట్లేదు, ఒక సైబర్ క్రిమినల్గా చూడట్లేదు. ఇంకా కూడా అతను ఉండడం వల్లే సినిమాలు చూసేవాళ్ళు అన్నటువంటి ఫీలింగ్తోనే ఉన్నారు. సో చూద్దాం, ఇంతటితో పైరసీ ఎండ్ అయిందని చెప్పలేకపోయినా కొంత పైరసీ చేసేవాళ్ళు ఐబొమ్మ రవి కేసు చూసి కొంత రియలైజ్ అయ్యి కొంత అయినా సరే తగ్గుతుందని ఆశిద్దాం. సో మీరేమనుకుంటున్నారు? ఐబొమ్మ రవి అరెస్ట్ అవ్వడం వల్ల పైరసీ పూర్తిగా ఆగిపోతుంది అనుకుంటున్నారా? అట్లీస్ట్ ఆ దిశగా అడుగులు పడ్డాయి అనుకుంటున్నారా? లేకపోతే ఇది ఇలాగే కొనసాగుతుంది అనుకుంటున్నారా? అలాగే ఐబొమ్మ రవిని మీరెలా చూస్తున్నారు అన్న విషయాన్ని కూడా కమెంట్స్లో తెలియజేయండి.